పాఠ్యాంశాన్ని చూద్దాం. చిత్రంలో ఏం జరుగుతున్నది, ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. చిత్రంలో అష్టావధానం జరుగుతున్నది. దీనిలో అష్టావధానం చేసేవారిని అవధాని అని అంటారు. అక్కడ ప్రశ్నలు అడుగుతూ కూర్చున్నటువంటి 8 మంది పండితులను పృచ్ఛకులు అని అంటారు. ఈ అష్టావధానం చేసే అవధాని ఆ పృచ్ఛకులు అడిగేటువంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. మీకు తెలిసిన ఏవైనా పద్యాలు పాడండి అని అడుగుతున్నారమ్మా. మీకు తెలిసిన ఏ పద్యమైనా ఇక్కడ పాడవచ్చు. మీరు ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా చూసారా? చూసినప్పుడు మీకు ఏమనిపించింది అని అడుగుతున్నారమ్మా. మేము ఇలాంటి కార్యక్రమాలు టీవీలో చూసాము. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు మాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అని చెప్తే సరిపోతుందమ్మా. 52వ పేజీలో చూడండమ్మా. పద్యరత్నాలు అని ఉంది. మొదటి పద్యం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నిడతెగక పారు నీరును ద్విజుడన్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. ఈ పద్యాన్ని బద్దెన గారు రచించారు. భావం: ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. అప్పించువాడు అంటే మనకి అవసరమైనప్పుడు అప్పించేవాళ్ళు ఉండాలి. వైద్యుడు, మనకి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వైద్యం చేయడానికి వైద్యుడు ఉండాలి. ఎప్పుడు నెడతెగక పారు నేరును, ఎప్పుడు ప్రవహిస్తూ ఉండేటువంటి నది ఉన్నటువంటి చోట ఉండాలి. అంటే నీటి సదుపాయం బాగా ఉన్న చోట ఉండాలి. ద్విజుడు అంటే మంచి చెడ్డలు చెప్పే పండితుడు. చొప్పడిన యూర నుండుము, అటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఊళ్ళో ఉండాలి. చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. అప్పించేవాళ్ళు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, ద్విజుడు, ఇలాంటి వాళ్ళు లేనటువంటి ఊళ్ళో ఉండకూడదు అని చెప్తున్నారు. పద్యాన్ని మరొకసారి పాడుకుందాం. అప్పించువాడు వైద్యుడు చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి. Don't skip the opportunity